పోరాటంలో ప్రాణాలు కాపాడుకోవాలంటే పోరాటంలో గెలవాలనే తపన తప్ప ఇంకేమీ గుర్తుకు రావు. అదే ఒక రాజ్యాన్ని, అందులో ఉండే వేలాది మంది ప్రాణాలను కాపాడాలంటే పోరాటంలో ఎదుటి వాళ్ళను చంపటం తప్ప వేరే ఆలోచన మాత్రం ఉండకూడదు. అప్పటి వరకు యుద్ధం అలాగే సాగింది. రక్తపు మడుగుల్లో దాహం దాహం అని అరుస్తూ కొందరు, ప్రాణం పోతుంది బ్రతికే మార్గమే లేదా అని కన్నీటితో వేడుకునే ఇంకొంతమంది. ఇలా ఎంతోమంది చావును తన కళ్ళ ఎదుటే చూశాడు. యుద్ధం ముగియడానికి పెద్దగా సమయం లేదు. ఇప్పుడు వెనుకడుగు వేస్తే మరణం తప్ప బ్రతకటం జరగదని తెలుసు. కానీ ఈ భీకర పోరు ఆపాలని అతనికి మనసులో అనిపిస్తూ ఉంది. ఆపితే మరణం తథ్యం అని కూడా అనిపిస్తుంది. రక్తపు మడుగులో పడి ఉన్న వేలాది మంది సైనికులను చూస్తుంటే అతని గుండెలు తరుక్కుపోతున్నాయి. కానీ ఆపలేడు. ఆ యుద్ధాన్ని ఎట్టకేలకు విజయానికి దగ్గరగా తీసుకొచ్చాడు. అప్పుడే అతను తీసుకున్న నిర్ణయం అతన్ని ఎక్కడో హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్ళింది. ఇంతకీ అతను తీసుకున్న నిర్ణయం ఏంటి? ఆ యుద్ధంలో ఓడిపోయాడా లేక గెలిచి తన జెండాను ఎగరేశాడా? ఇదంతా తెలియాలంటే స్టోరీలకి వెళ్ళాల్సిందే. ఈరోజు మీకోసం తెలుగు మోజో తీసుకొచ్చిన ఈ సమాచారం మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. స్టోరీలోకి వెళ్దాం. కళింగ యుద్ధం మౌర్య సామ్రాజ్యానికి కళింగ రాజ్యానికి మధ్య జరిగింది. దీనికి అశోక చక్రవర్తి సారథ్యం వహించాడు. కళింగ రాజ్యం ఇప్పటి భారతదేశం యొక్క ఒడిషా రాష్ట్ర ప్రాంతంలో ఉండేది. కళింగ యుద్ధం అశోక చక్రవర్తి పాలనలోనే సుమారు క్రీస్తు పూర్వం 265 లేదా 264లో జరిగింది. అశోకుని తండ్రి అయిన బిందుసారుడు అంతకుముందు కళింగను జయించడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. బిందుసారుని అనంతరం అశోకుడు కళింగను తన సామ్రాజ్యంలో విలీనం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఎంతో దారుణమైన యుద్ధం. ఆ తరువాత మాత్రమే అశోకుడు సఫలుడయ్యాడు. అయితే ఆ యుద్ధం అశోకుని జీవన సరళినే మార్చేసింది. యుద్ధ పరిణామాలని కనులారా చూసిన అశోకుని మనసు చెలించిపోయింది. ఇక యుద్ధం చేయబోనని ప్రతినబూనాడు. కళింగ యుద్ధంలో 1,00,000 మంది పైగా కళింగ ప్రజలు, 10,000కు పైగా అశోకుని సైనికులు వధింపబడ్డారు. యుద్ధ భూమిని ఆనుకొని ప్రవహించిన నదిలో నీరుకు బదులు రక్తం ప్రవాహమై పారిందని ప్రతీది. మరి ఇంతకీ కారవేలుడు ఎవరు? ఇప్పుడు మనం తెలుసుకుందాం. కారవేలుడు చేది వంశస్థులలో ప్రముఖుడు. కారవేలుడు హతికుంహ శాసనం వల్ల ఇతడు చరిత్రలో ప్రసిద్ధి చెందినాడు. 24 సంవత్సరాల వయసులోనే ఇతడు కళింగ రాజ్యాధినేత అయ్యాడు. కళింగులు నేటి ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంతాలను పాలించిన రాజులు. కొన్ని చోట్ల ఆంధ్ర, కళింగ శబ్దాలు ఒకదానికొకటి కూడా వాడబడ్డాయి. మౌర్య చక్రవర్తి అయిన అశోకుని కళింగ యుద్ధం క్రీస్తు పూర్వం 255లో జరిగింది. అది భారతదేశ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టము. తర్వాత అశోకుడు యుద్ధ మార్గాన్ని విడిచి ధర్మాన్ని, శాంతిని ప్రధాన పాలనా విధానాలుగా చేసుకున్నాడు. అశోకుని సామ్రాజ్యం క్షీణించిన తరువాత క్రీస్తు శకం 183లో కారవేలుడు కళింగ రాజయ్యాడు. మౌర్య సామ్రాజ్యంపై తిరుగుబాటు చేసిన మొదటి స్వతంత్ర కళింగ రాజు ఇతడే. పాటలీపుత్రాన్ని పాలిస్తున్న పుష్యమిత్రుని ఓడించి మౌర్య రాజులు అంతకు ముందు తీసుకెళ్లిన జైన విగ్రహాలను తిరిగి కళింగ రాజ్యానికి తీసుకొచ్చాడు. కారవేలుడు జైన మతస్థుడు, వతశబలాంఛనుడు. ఇతని రాజధాని ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి వద్దనున్న ముఖలింగం. కారవేలునికి సమకాలీనుడు ఆంధ్రదేశంలో శాతవాహన్ రాజు శాతకర్ణి. వాళ్ళిద్దరికీ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఆ యుద్ధంలో పిదుండ నగరాన్ని కారవేలుడు నాశనం చేశాడని హతికుంభ శాసనం క్రీస్తుపూర్వం 183 ద్వారా తెలుస్తుంది. అయితే ఆ యుద్ధంలో కారవేలుడు విజయం సాధించాడని చెప్పలేం. శాతకర్ణిని లక్ష్యం చేయక కారవేలుని సైన్యాలు కన్నబెన్నా నది అంటే కృష్ణానది వరకు పురోగమించి ముషిక నగరాన్ని హడలు కొట్టినాయట. ఏమైనా తరచూ కళింగుల మధ్య, శాతవాహనుల మధ్య జరిగిన యుద్ధాల వల్ల తీరాంధ్ర ప్రాంతం కొంత కళింగుల వశమైంది. ఆంధ్రులకు చాలా నష్టం జరిగింది. పితుండ నగరం బహుశా ప్రతిపాలపురం లేదా బట్టప్రోలు అయి ఉండవచ్చును. కారవేలుడు సర్వరాష్ట్రిక భోజక ప్రభువులను ఓడించాడు. అంగవంగ దేశాల నుండి రత్నాలు తెచ్చాడు. కారవేలుడు యుద్ధవీరుడే కాక ఎంతో సమర్థత గల రాజు.
పౌర జానపదులకు అనేక సౌకర్యాలు కలిగించాడు. అంతకు పూర్వం మగధ రాజులు వేయించిన కాలువలు పూడిపోగా కారవేలుడు వాటిని తిరిగి మరమ్మతు చేయించాడు. రాజధానికి నీటి వసతి కల్పించాడు. జైనానికి యుద్ధోధికంగా ప్రోత్సాహం కలిగించాడు. 164 జైన మత గ్రంథాలను పునరుద్ధరించాడు. తుఫానుల వలన పడిపోయిన గోపుర ప్రాకారాలను బాగు చేయించేవాడు. 35 లక్షల ప్రజలు అతని రాజ్యంలో ఉండేవారు. అశోకుడు శాంతి మార్గంలో వెళ్ళగా అతని రాజ్యం కొద్ది కొద్దిగా క్షీణించడం మొదలుపెట్టింది. అశోకుని సామ్రాజ్యం క్షీణించిన తరువాత ఈ కారవేలుడు క్రీస్తు శకం 183లో కళింగకు రాజయ్యాడు. అంత రాజ్యాన్ని, రాజ్యంలో ప్రజలిచ్చే గౌరవాన్ని, సంపదను అన్నింటినీ వదిలేసి శాంతి మార్గంలో వెళ్ళాడు అశోకుడు. అది అశోకుని గొప్పతనం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత ఇలాంటి సమాచారం మీకు తెలుసుకోవాలని ఉంటే తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.